ఒకటి ఊకే చెవులల్లా శంఖ మోదినట్టే వస్తుంటది. బంద్ చేయండి అన్న అంటేనేమో మా వాళ్ళు వినరు. నాకేమో చిన్నపాటి సప్పుడైనా అస్సలే పడది. చెవులకెళ్ళి రక్తం కారినట్టు అనిపిస్తుంది. ఇక రోడ్డు మీద పోతా అంటే ఎవరన్నా ఆరన్ కొట్టినా, సైకిల్ బెల్లు కొట్టినా, సైలెన్సర్ లేని కూటర్ సౌండ్ విన్నా నాకైతే వాళ్ళని తీసి బండ కొట్టబుద్ధి అవుతుంది. మీరేమనుకున్నా మంచిదే. చూడుండ్రి గసొంటి సప్పులతోని ఎసొంటి రోగాలు వస్తాయో. సప్పుడు ఎక్కువైతే చెవులు గిల్లులు పడతాయన్న ముచ్చట ఎరికే గాని గుండె జబ్బుల సోంటి పెద్ద పెద్ద రోగాలు కూడా వస్తున్నాయటుల్లా. పట్టణాలల్లా స్కూటర్లు, బస్సులు, కార్లు కొట్టే హారన్ చప్పుడుతోనే చెవు పోటు, రాత్రి నిద్ర పట్టకపోవుడు, ఆఖరికి పిచ్చి కూడా లేస్తాందని ఇంగ్లాండ్ దేశపోళ్ళు ఇగో గీ ముచ్చట దొరకబట్టిండ్రు. ఆడ ఈడని కాదు, ఏ పట్నంలో చూసినా గిదే కతున్నదట. మరి కదానుల్లా చిన్న పొరగాళ్ళు చదివే బల్లకాడ, దావకాన్ల కాడ హారన్లు కొట్టొద్దు అని పెద్ద పెద్ద బోర్డులు పెట్టినా ఎవరు పట్టించుకుంటారు? ఎంతసేపు కీ 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 అని ఒత్తుకుంటూనే ఉంటారు. ముంగట అడ్డం వస్తే కొట్టేటోడు ఒకడైతే ఉత్తగానే సంబరాన్ని కొట్టేటోడు ఇంకొకడు. గిట్లా ఎటు చూసినా పొద్దుందాకా తెల్లందాకా పట్నంలో ఉన్న రోడ్లు హారన్ల సప్పుడుతోని మోగుతుండే వరకు పట్నపోళ్ళందరికీ తెలియకుండానే లేనిపోని రోగాలు వస్తున్నాయట. గందుకే అందరు సర్కారోళ్ళు గీ పట్న పొలాన్ని బతికిచ్చేదందుకు బండ్ల సప్పుడు తక్కువ చేసే ఉపాయం చేస్తున్నది. మన కాన్నైతే ఉత్త పుణ్యానికి ఎవరన్నా హారన్ కొడితే ఎంబటే 100 నెంబర్కు 100 ఈ నెంబర్ కన్నా, లేకపోతే 9010203626 ఇగో గీ నెంబర్ కన్నా ఫోన్ చేయండి ట్రాఫిక్ వాళ్ళ పెద్ద సారు జితేందర్ సారే చెప్పిండు. జర్ర మీరు కూడా మీ బండ్ల హారన్ కొట్టుడు జర్రని తదుపులో పెట్టుకోండ్రి, ఆపతిని తప్పియండ్రి.